భారత్ను అమెరికా వ్యూహాత్మకంగా కార్నర్ చేసింది. మన ఇండియాకు, మిడిల్ ఈస్ట్కు మధ్య వారధిగా ఉన్న ఇరాన్లోని చాబహార్ పోర్టు వద్ద మనకు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసింది. అక్కడి పోర్టులో కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్ సహా పలు దేశాలకు 2018లో ఇచ్చిన మినహాయింపులను రద్దు చేసేందుకు నిర్ణయించినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొఫిలియేషన్ యాక్ట్ కింద అప్పట్లో అమెరికా ఈ మినహాయింపులను ఇచ్చింది. దీని ప్రకారం పోర్టు నిర్మాణం, ఇతర కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్ అనుమతి పొందింది. ఇరాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. మినహాయింపుల రద్దు తర్వాత ఇరాన్తో లావాదేవీలు జరిపే దేశాలపైన ఐఎఫ్సిఏ కింద ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ కార్యకలాపాలకు నిధులందే అక్రమ మార్గాలన్నిటినీ మూసివేయడమే అమెరికా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. దీంతో మనం ఇకపై నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను కనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.